లో వేయించినటువంటి శాసనం. ఇది జైన శాసనం. ఇది జైన స్తంభ ప్రతిష్ట అనే ఆ శాసనంలో ఉంది. ఏదీ లేని ఈ శాసనాన్ని మన ఆహోమాల కాలంలో అంటే క్రీస్తు 973 నుంచి 75 వరకు ఆయన పరిపాలించారు ఇండియన్లో. కాబట్టి మనం ఆ పీరియడ్లో 973, 74 ఎటో ఆ ప్రాంతానికి ఏంటంటే అతను సామంతుడు చేయించినటువంటి ఈ జైన శాసనాన్ని బట్టి మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు ఒక జైన బస్సు ఉండేది అని. ఆ తర్వాత కాలంలో అది బహుశా ఇది రామలింగేశ్వరాలయం కానీ మామూలుగా దీని పేరైతే రామేశ్వరాలయం అని చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా రామలింగేశ్వరుడు ఒక అలవాటు చూపునని పిలుస్తున్నారు. అతని పేరైతే కాదు. అక్కడ ఉన్నటువంటి రెండవ శాసనం ఇది కళ్యాణకాళిక చక్రవర్తి అయినటువంటి 5వ విక్రమాదిత్యుని కాలంలో వేయబడిన శాసనం ఇది. ఈ శాసనంలో ఈ విక్రమాదిత్యుని యొక్క సామంతుల భుజనయ్య, అతని పేరు వేరు, అట్లాంటి ఇద్దరు కలిసి దానం చేసినారు. ఆ దానం చేసినప్పుడు అతను ఏం చేసినాడంటే ఇది లకులీషుడు అతని లకులీషుని అనుసరించినటువంటి ఇద్దరు శైవ గురువులు. మనం మామూలుగా లకులీషునికి 4 శిష్యులు కనబడతారు, ఇక్కడ 2 కనబడుతున్నారు. వీళ్ళని మామూలుగా కాలానికి శాఖకు సంబంధించిన వాళ్ళకి చెప్తాం. ఆ 5వ విక్రమాదిత్యుడు ఏం చేసినాడంటే ఇక్కడ 5వ విక్రమాదిత్యుడు ఉన్నాడు, అతని భార్య. ఈయన వాక్యాన దేవుడు, వ్యాఖ్యాన దేవుడు అంటారు. వ్యాఖ్యాన దేవుడు ఎవరంగా లకులీషుడు అని, లకులీష సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి శైవ గురువు. అతని కాళ్ళు కడిగి ఈ దానం చేసినారని ఎక్కడ కూడా మనకు కనబడదు. ఇట్లా కాళ్ళు కడిగి ఆ భార్య కాళ్ళు కడుగుతుంది, ఆయన దానం చేస్తూ ఉన్నారు. ఇద్దరు అక్కడ రాజదంపతులు కనబడుతున్నారు, గురువు కనబడుతుంది. ఇది తెలుసుకునేది ఖచ్చితంగా. ఇది దాదాపు 10-14 సంవత్సరంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ శాసనలు అక్షరాలు ఎక్కువ పోయినాయి. అది ఈ వైపు నుంచి ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి మొదలైంది, ఈ వైపు నుంచి మొదలైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వృషభారూఢుడు ఉన్నాడు. ఇక్కడ శివుడు ప్రతి శక వర్షంబులు ఇక్కడ అంకెలు ఉంటాయి. పోయినాయి ప్రతి శక వర్షంబులు అట. ఇది మనకు వృషభారూఢుడు కనపడుతున్నాడు, పార్వతి కనబడుతుంది. దీని మీద ఉండేటువంటి శిల్పాలను ప్రధానంగా మనకి ఇక్కడ శివలింగం, అక్కడ మధ్యలో శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఇక్కడ కూడా శివుడు ప్రధానంగా. కింద ఉండేటువంటి వస్తువులు అవి రాక్షస చిహ్నాల్లాగా ఉన్నాయి. పతాకం అట్లాంటివి కనబడుతుంది. ఇక్కడ ఆవు, దూడ వాటిని వాళ్ళ రాజదంపతులు వాటిని సేవిస్తున్నట్టుగా ఉంది.